పన్నులు కడితేనే పంచాయతీల అభివృద్ధి, పన్నులు కడితేనే మున్సిపాలిటీల అభివృద్ధి, పన్నులు కడితేనే కార్పొరేషన్ల అభివృద్ధి. కానీ ఎక్కడి పన్నులు అక్కడనే 100% వసూలైతే ఒట్టుల్లా. పన్నుల వసూళ్లకు అధికారులు పడే తిప్పలు సుతం మామూలుగా ఉండే. మళ్ళా పన్నులు కట్టండి బహుమతులు గెలవండి అని ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది మన కాడ. జిహెచ్ఎంసీ అయితే ఆస్తి పన్ను బకాయి వడ్డీ మీద 90% రాయితీ ప్రకటించింది మొన్నట్లా. కానీ గీడ చూడండ్రుల్లా పన్నుల వసూల కోసం ఏం చేసిండ్రో మున్సిపాలిటీ. అగో బండి వెనక బండి అన్ని చెత్త బండ్లే. పెట్రోల్ బంక్ ఉన్నట్టున్నది కదా, అవు బంకే. మరి బండ్లన్నీ డీజిల్ నింపకపోనా వచ్చినాయేమోనని అనుకునేరు. లే, పన్నులు వసూలు చేయించకపోనా వచ్చినాయి. అవునులా, అగో పెట్రోల్ బంకులా చెత్త బండ్లు పన్నులు వసూలు చేసుడు ఏందంటారా? పన్నులు కట్టాల్సింది చెత్త బండ్ల గాదుల్లో. ఆ చెత్త బండ్లను నడిపించే తాండూరు మున్సిపాలిటీకి 5 ఏళ్ల పొద్దైతుందట మున్సిపాలిటీకి పన్నులు కట్టక తాండూరులో ఉన్న ఈ పెట్రోల్ బంకోళ్ళు ఇప్పటికే 82,000 రూపాయలు పేరుకపోయినాయట పన్నులు. ఇగిత్తాం అని 5 ఏళ్ల పొద్దు గడిచినా ఇయ్యకపోయేటాలకు చెత్త బండ్లను రంగంలోకి దించిర్రన్నట్టు. ఇట్లా చెత్త బండ్లన్నిటిని పెట్రోల్ బంక్ చుట్టూ అడ్డం పెట్టి వెరైటీగా ట్యాక్స్ వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక ముచ్చటేందో తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సార్ చెప్తాడు. ఇక నుండి తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ చేయట్లేరు. మొత్తం 82,541 రూపాయలు పెండింగ్ ఉన్నది. డెట్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయన పేమెంట్ చేయడానికి ముందుకు రానందున ఈరోజు పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి పేమెంట్ చేయడానికి తెలియజేస్తున్నాం. నోటీసులు ఇచ్చినా నో రియాక్షన్ అట. అందుకే మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ లో దిగిర్రు. ఇట్లా కంపుకు కంపు గిరాకీ రాకుండా అడ్డం. మరి ఇట్లనన్నా పన్నులు వసూలైనాయో లేదో తెలియదు గాని పెద్ద మొత్తంలో పన్నులు కట్టని భవన యజమానుల ఇండ్ల ముంగట కూడా ఇదే తారీఖులో చెత్త పన్ను నిలిపే ఆలోచన ఉన్నదట సారుకు. చూడాలి మరి తాండూరు మున్సిపాలిటీ అధికారుల ఈ వెరైటీ పన్నుల వసూళ్ల కార్యం ఎంత సక్సెస్ అవుతుంది అనేదిగా. సర్కారు నౌకరి కావాలంటే మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి. అట్లనే కనీసం 10వ తరగతి అన్నా చదివి ఉండాలి. కానీ 2 లేకుంటేనే ఒకరికి సర్కారు ఉద్యోగం వచ్చింది. అది కూడా 6వ తరగతి చదువుతుంటేనే వచ్చింది. అగో గట్లెట్లా అంటారా? అయితే ఈ వార్త పూరాగా చూడుండ్రి, ముచ్చటేందో మీకే సమజవుతుంది. ఇగో ఈడ జబ్బకు బ్యాగేసుకొని నడుచుకుంటొస్తున్న బుజ్జి గురించేనల్లా ముచ్చట. ఈ చిట్టి తల్లికే ఆర్టీసీ సంస్థల ఉద్యోగం వచ్చిందట. అగో ఇంత చిన్న బుజ్జికి ఉద్యోగం వచ్చుడేంది? ఇంతకు ఆమెకు ఉద్యోగం ఇచ్చింది ఎవలని అనుబోతున్నారా? అసలుకైతే ఆ బుజ్జి తల్లికి ఏ ఉద్యోగం రాలేదు. చక్కగా 6వ తరగతి చదువుకుంటోంది. కాని మన ఘనత ఊహించని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం చేయంగా ఆమెకు నౌకరీ వచ్చిందని రికార్డులలో రాసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గణపురం ఊర్లుండే బొడ్డు మల్లేష్ కుటుంబానికి రేషన్ కార్డు తీసేసిండ్రట రెవెన్యూ అధికారులు. అగో గిన్నెండ్ల వట్టిలేంది గిప్పుడే నా రేషన్ కార్డు ఎందుకు తీసేసిండ్రని మీ సేవ కాడికి పోయి అడిగిండట. ఇగాడ రికార్డులు చూస్తే వాళ్ళ కుటుంబంలో 6వ తరగతి చదువుతున్న ఈ బుజ్జి తల్లికి ఆర్టీసీ ఉద్యోగం ఉండుట్లనే రేషన్ కార్డు కట్టేనట్టు తెలిసిందట. అరే గిదేం పద్ధతి? నెరీ గింత అన్యాయం ఉంటదా ఎక్కడన్నా? చదువుకునే పిల్లకు ఉద్యోగం ఉన్నదని రేషన్ కార్డు కట్ చేస్తారా? అధికారులు గింత నిర్లక్ష్యంగా ఉంటారా అని కోపానికి వస్తున్నారు బాధితులు. ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం. మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు తినని కన్నా అయితే బర్రె తెచ్చుకుని బర్రె పాలు అమ్ముకొని మేము తినాల్సి వచ్చింది. ఇల్లు ఉంటే ఇల్లు ఉందని అనుకుంటే అయిపోయినా నా ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఊక్కుంటాడు. ఆ బ్యాంకు వాడు గుంజుకో పోతాడు, 2 రోజులకే మా బయటకు దప్పుతాడు. ఆ జాబ్ మాకు ఇచ్చినా బాగున్నాను. నేనన్నా పోతా. నేను 10 పాస్ ఇంటర్ డిగ్రీ వరకు చేసిన నేనన్నా పోతా. ఒక మరిగా అధికారులు చెప్పినట్లు ఆ ఉద్యోగం మీద ఇస్తే ఆ పనైనా చేసుకుని బతుకుతామని అంటున్నది అక్క. అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును చూసి ఉన్నోళ్ళు అనుకుంటే ఎట్లా? దానికి నెల నెల అప్పు కడుతూనే ఉన్నాం. అన్నిటికీ రేషన్ కార్డు కావాలని అడుగుతూనే ఉన్నారు. కాబట్టి అధికారులు మాకు వెంటనే రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారనేది. వెనుకట దయ్యాలున్నాయని భయం కొద్దీ ఇండ్ల ముంగట ఓ స్త్రీ రేపురా అని రాసేటోళ్ళు. మరి దయ్యాలకు తెలుగు బగ్గనే వచ్చేది కావచ్చు. ఎప్పటికి ఇంట్లోకి రాకుంటేనే వెనుకకు పోయేటి జనాలంతా నిమ్మలమైనరు. అగో అచ్చంగట్లనే కొందరు ఊరోళ్ళు మా ఊర్లకు రావద్దని పొలిమెరల రాసి పెడుతున్నారు. మరి వాళ్ళు ఎవరన్నద్దంటున్నారు, గట్లెందుకు అంటున్నారో ఊరోళ్ళనే అరుచుకుందాం పాండ్రి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు సర్కార్లు చేయలేని పనికి శాశ్వత పరిష్కారం కనిపెట్టిండ్రు కామారెడ్డి జిల్లా తెల్గాపూర్ గ్రామ పంచాయతీలు. ప్రజల వద్దకు పాలన లెక్క గల్లీ గల్లీకి తిరిగి గంటగొట్టి ఐస్ క్రీంలు అమ్ముతున్నోళ్లను ఊర్లకు రాకుండా తీర్మానం చేసిండ్రు గ్రామ పెద్దలు. ఐస్ క్రీం బండ్లకు ప్రవేశం లేదని ఊరవతల ఫ్లెక్సీ కట్టిండ్రు.
అయినా సూసి చూడక తెలిసి తెల్వక ఏమైతే తీయనొస్తే బండికి 5,000 రూపాయల జుర్మానా వేసుడేనని తాటికాయంత అక్షరాలతోటి రాసిపెట్టిండ్రు. మరి గట్లెందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారో సర్పంచ్ అక్క చెప్తదట, ఇందాముండుండ్రి. మా ఊర్లోకి ఐస్ క్రీమ్లు రావడం వల్ల చిన్నపిల్లలు ఎప్పుడు అదే కొనుక్కొని తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. కాబట్టి ఊర్లో గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరూ కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఐస్ క్రీమ్లు ఊర్లోకి రాకూడదు అని ఒక ఊరి బయట ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. వాజిబే గదా, అసలుకే ఎండాకాలం, పిలగాండ్లు ఇంటికాడ రికాముంటారు. అడ్డగోళ్లు కెమికల్ కలిపి తయారు చేసిన ఊరు పేరు లేని ఐస్ క్రీంలు పట్టుకొని గంట సప్పుడు చేసుకుంటా పిలగాండ్లను ఆశపెడుతుంటారు. ఇక వాళ్ళు కొనిచ్చేదాకా అవ్వయ్యలను ఇడిచిపెట్టారు. బండెన్క బండి గల్లీకి వరుసబట్టి బండ్లొత్తే అన్ని బండ్ల ఐస్ క్రీంలు కొనియక తప్పది అమ్మానాయనలకు. ఆఖరికి అన్ని కాకపోయినా కొన్నైనా కొనియాల్సిందే. ఇక ఇంత గోసెందుకు, ఐస్ క్రీం బండోళ్లు వచ్చుడెందుకని రావద్దని ఫ్లెక్సీ కట్టిండ్రన్నట్టు. మరి ఐస్ క్రీం బండోళ్ళ పొట్టగొట్టుడు కరెక్ట్ కాదనంటే అది కూడా వాజిబే గాని వాళ్ళు ఏమన్నా చక్కదనంగా తయారు చేస్తున్నారా చెప్పుండ్రి. రికాం లేకుండా చెకింగ్లు చేస్తే తప్పకుండా దొరికేటోళ్లే గాని సర్కార్ అధికారులు అంత రికాం ఏడుంటున్నారు. వాళ్లకు దొరకబట్టే టైం ఏడుంటది. ఈ తిప్పలన్నీ లేకుంటేనే గీ ఉపాయం చేసిండ్రు తెల్గాపూర్ గ్రామ ప్రజలు. ఈ బోర్డులు పెట్టిన కాడ్నుంచి జరంతా నిమ్మలంగుంటున్నారట ఈ ఊరోళ్ళు. జనాలు ఇలా ఐడియా మీకు సుతం నచ్చితే ఫాలో చేయండ్రి. మరి ఏమంటున్నాం, సరేనా? చిన్నప్పటి సందే పిల్లలకు మంచి పౌష్టికాహారం అందాలి, అట్లనే చదువుకు పునాది పడాలి. ఇక గర్భిణీలు బాలింతలకు సుతం సక్కదనాల తిండి పెట్టేందుకు సెంటర్ సర్కారు ఆలోచన చేసి అంగన్వాడీ కేంద్రాలు పెట్టింది. ఇక ఏ సర్కారు వచ్చినా ఎంతో గొప్ప ఆలోచనతోని అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్నాయి. కానీ గీడో అంగన్వాడీ కేంద్రం చూడుండ్రుల్లా ఎట్లున్నదో. భోజ్ని అన్నా లంపాడుగానో ఆడ అంగన్వాడీ కేంద్రం అని రాసిపెట్టకుంటుంటే మాత్రం అది బరాబర్ పశువుల పాక అని అనుకుందురు ఎవ్వలైనా. కాకుంటే ఆడ అంగన్వాడీ కేంద్రం అని రాసుట్లా అని మానవడాల్సి వస్తున్నది ఇప్పుడు. తిరుపతి జిల్లా సుల్లూరుపేట మండలం కోటపొల్లూరు పంచాయతీల తూర్పు హరిజనవాడలున్నది అంగన్వాడీ కేంద్రం. 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం, ఫ్రీ స్కూల్ విద్యను అందించే అంగన్వాడీ కేంద్రం ఇప్పుడు పశువుల అడ్డాగా అయ్యింది. గోడల మీద రంగురంగుల బొమ్మలు దించితే అవిటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కానీ ఈ బడి లోపట్నేమో గడ్డి కట్టలు, బయటనేమో బర్లను కట్టేసిటాలకు ఆడికొచ్చే పిల్లలు అవిటిని చూసుకుంటూనే మెదలాల్సిన పరిస్థితి ఉన్నది. అధికారులు పట్టించుకోకపోయేటాలకు చదువుల తల్లి కొలువైన జాగా ఇప్పుడు పశువుల పాక లెక్క మారింది. అక్షరాలు దిద్దాల్సిన చోట ఆవు పేడ దర్శనమిస్తుంది. బాలశిక్ష చదవాల్సిన చోట పశువుల గడ్డి వేరుకపోతాంది. పిల్లల నోట్ల బువ్వ పెట్టాల్సిన స్కూలు పశువులకు మేత పెట్టే అడ్డాగా మారింది. అయినా కూడా అధికారుల నిద్రమత్తు వదులుతలేరని అక్కడి జనాలు మస్తు గారానికి వస్తున్నారు. అసలుకు మా పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నామో లేకుంటే బంజరదొడ్డికి పంపిస్తున్నామో కూడా తెలియకుంటున్నదని బాధపడుతున్నారు. ఇగి ముచ్చట్ల అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి పశువుల పాక లెక్క మారిన అంగన్వాడీ కేంద్రాన్ని బాగుచేసి పిల్లలు ఆడికొచ్చేటట్టు చేయాలని డిమాండ్ చేస్తాండ్రు అక్కడి జనాలు. చూడాలే మరి అధికారులు, లీడర్లు నిద్రమత్తులకెంచి బయటికొచ్చి పనిచేస్తారో లేకుంటే అట్లనే ఉంటారో. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలే కదా, మరి పెద్ద మనిషి ఏమైనా వార్త తీసుకొత్తడో లేకుంటే నన్ను ముచ్చట్లకు మూతులు చాపి కూర్చుండో అరుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తుండవే? ఇప్పుడు నేను బయటికి రావాలంటే 3 నెలలు పడుతుంది రావాలి. ఆటి పోయి ఏమన్నా కొద్దిగా గొప్ప వాన చినుకులు పడి చల్లబడితే కానీ నేను యువతలకి కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే పానం మంచిగా లేక నేను గోస పడతాను. అట్లున్నది పరిస్థితి. మరి ఏం చేయాలి? అగ్గో మా ముసలోని మాటలు వినబడుతున్నాయి కానీ మనిషిగా ఆనత్తలేడు. ఏడున్నాడు కావచ్చు. ఓ తాత ఏడున్నావు, ఏం చేస్తుండవే? గోధుమలు అన్ని పురుగులే పాడబడ్డట్టున్నాయి. నాకు గోసిన పురుగులు తెచ్చినట్టున్నాయి. అంత పారినట్టు అవుతాను. ముసలిదాన్ని గోధుమ మంచిగా గడిగానంటే దానికి పొద్దంతా నన్ను గడిగేంత యావ మీద గోధుమ గడిగే దాని మీద పెడతలేదు. దీన్ని పాడైపోను. పురుగులు పాడబడ్డట్టున్నాయి. సో గోసిన తెచ్చినట్టున్నాయి పురుగులు పాడి. ఓష్ని ఏం పుట్టింది ముసలోడా నీకు? ఏమో గోలెంలో కూర్చున్నావెందుకో? పొద్దు బారెడు ఎక్కినాక నిద్ర లేచి అద్రకిలంత మేకప్ను ముఖానికి రుద్దుకొని ఆఫీసోళ్ళు పంపించే కార్ల కడుపుల సల్ల గదలకుంటా కూర్చొని ఆఫీస్కి వచ్చి వేసి రూమ్లో రాసిచ్చిన వార్తలు చదివే నీకు బయట ఎట్లా ఎండలు కొడతానో ఏర్పడతాను. ఆయన నీకు ఏడుపు కొట్టు మొక్కన్నారా? ఏమో నాయమడి పడతాను. నా తిప్పల నాది. ఎండల లోకంలో నీకు ఒక్కనికే కొడుతున్నాయా ముసలోడా? ఎవరికి కొడతలేవు కావచ్చు. వాళ్ళందరూ కూడా నీ లెక్కనే గోలంలో అంటున్నారా?
వాళ్ళందరి ఇళ్ళల్లో వేసీలు కూలర్లు ఫ్యాన్లు నా ఇంతేం పాడుపడ్డదే నా రాతల మన్ను వాడ పొద్దుగాల జర్రంతా ఎలుగొచ్చినాక బుగ్గ బంద్ చేయకుంటేనే ముసలిది నన్ను రేవం పెట్టి తిడతా అంటది. 200 యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు ఎవడు కడతారా నీ తాడి దెంప అని ముసలిది నన్ను కడగరా అని తిట్లు అడుగుతాంది. ఎవరికి చెప్పుకోను. అట్లా అని పొద్దంతి గోలంలో అంటే పొద్దు ఎల్లుతుందా పెద్ద మనిషి? వార్తలు తీసుకురావా పో, ముందా నుంచి లేవు నడు. ఈ ఎండలు పాడాయి ఇప్పుడే గీతగానం కొడతానే అంటే ఎండలు కొట్టాల్సిన కార్తులన్నీ ఇంకా ముంగట్నే ఉన్నాయి. ఆ కార్తులలో ఆ నెలలలో ఇంకెంత ఎండలు కొట్టాలి ఏం కథ బాబు. అవును, నువ్వు అన్నట్టు ఈ 4 వద్దుల కానించి ఎండలు విపరీతంగా పెరిగినాయే తాత. ఇంకా ముంగట మస్తుగా ఎండలు వడగాలులు ఉన్నాయట. అవసరం ఉంటే తప్ప ఎండకు ఎవరు బయటికి పోవద్దని చెప్తున్నారు వాతావరణ శాఖలు. ఈ ఎండలు పాడాయి ఇప్పుడే గీతగానం కొడతానే అంటే ఎండలు కొట్టాల్సిన కార్తులన్నీ ఇంకా ముంగట్నే ఉన్నాయి. ఆ కార్తులలో ఆ నెలలలో ఇంకెంత ఎండలు కొట్టాలి ఏం కథ బాబు. బతుకుంటే బల్సాక్ దీనైనా బతకచ్చు కానీ ఈ ఎండలనైతే బయటికి పోవద్దు నాయనో. నేను అసలుకే బయటికి వెళ్ళా, అవసరం అయితే మళ్ళొక పారిపోయి గోనెంలో పట్ట. చేసుకుంటే బతికేటోళ్ళం, అట్లా అంటే ఎల్లుతా అదే మనకు. పోయేదన్న వార్త తీసుకురా పోవే, నీకు పుణ్యం ఉంటది. సచ్చిన శివాల మీద పేలాలు ఏరుకుని ముఖం దానా ఇప్పటిదాకా నీతులు బాగా చెప్పి మళ్ళీ నన్ను ఎండల్లోకి పోయి వార్తలు తీసుకురాపో అని చెప్తాను మీద నీరు కనదానా. నేను అసలుకే పోను. ఇవాళ ఒక్కరోజు అన్న ఇడిచిపెట్టి నీకు దండం పెడతా. ఎడత పోగొచ్చి పానం అంత ఎట్లా తిప్పి కొచ్చినట్టు అవుతుంది. సరే వార్త తీసుకురాకపోతేవి గాని మన మొక్కజొన్న పేరడన్న ఇచ్చినావా మరి? అగో గా పెరడిలో పోతే తల్లి ఎండ నన్ను ఇడిచిపెట్టింది. అయితే కానీ గో పిల్ల, సర్కారు రైతు భరోసా పైసలు రైతులందరికీ ఎకరం వరకే వేసిందట. మరి కడవలకు కడవ పైసలు ఎప్పుడు ఎత్తదట? అరే ముందుగాలనే చెప్పిండు కాదే, ఇంకో 20 రోజుల తర్వాత 2వ విడత ఏప్రిల్ నెలాఖరు వరకు 3వ విడత ఎత్తామని. పండుగలు పబ్బాలు అన్నీ పోయినాయి. ఆఖరికి ఇడతల కాడికి వచ్చింది. ఆ ఇడతలనైనా కూడా మరి అందరు రైతులకు పడతాయో మరి ఏం చేస్తుందో చూడాలి. సర్కారు దయ ఎట్లుంటుందో. అయితే కానీ ఓ పిల్ల, ఇప్పుడు ఈ ఆట సప్పుల గిట్టనాట వచ్చిరాని రాతలు రాసిన వాళ్ళు జైల్లోకి నూకుతామని సర్కారు ఏందో చెప్తుందట కదా, నిజమేనా? ఎందుకు అట్లా చేసింది కావచ్చు, ఏం ముచ్చట అసలు అది. అవును నిజమేనే తాత. హేట్ స్పీచ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపింది. ఈ కాడ నుంచి సోషల్ మీడియాలో అసొంటి ఆటలేం సాగాయట. సర్కారు ఆ కమిటీని ఎప్పుడు పెట్టింది? ఈ కమిటీ ముచ్చటైతే నేను ఎప్పుడు ఇన్లే. మరి రాజు తలుచుకుంటే దెబ్బలో కొదువా అన్నట్టు ఎప్పుడైనా పెడతారు, మనం నమ్మాలంతే. అంతే ఆయన వాళ్ళ పాలనే చక్కగుంటే గిసొంటి బిల్లులతోటి పనే ఉంటది. ఎవడేదో రాస్తాడని ఎవడు ఏమో అంటాడని వీళ్ళు ఎందుకు భయపడాల్సి వస్తుంది. నేను మన్ను కొట్ట గిత్త పోతురేవరా నా మీద. నువ్వే చెప్పినావు కాది ముసలిలా గోళంలో నీళ్ళెమ్మని. నేను ఈడ కూర్చున్నా కాదురా, మరి గోళంలో లేదు కదా. మరి నువ్వు ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినావు. ముసలోడా నువ్వు లేని కథలు వడకు. అసలుకే ఎండాకాలం, నీళ్లకు మస్తు తిప్పలుంటాంది. నీళ్ళని పాడి ఎత్తనవని ముసలిది కొరకాస అందుకొని నడెన్నుల వాతలు పెడుతుంది మరి పైలమా. అవును నిజమేరో, గోళంలో నీళ్ళు లేకపోతే ముసలిది ఈపి మనం మోదమవుతుంది. నీళ్ళు గుమ్మరిద్దాం పారి మనం. నువ్వు బిస్కెట్లు కొనిస్తావా? నీళ్ళు గుమ్మరిస్తాం అంటే బిస్కెట్లు కొనిస్తేనే నీళ్ళు గుమ్మరిస్తారా? అవును. నడు ఓ చూసిరా, లంచం ఇస్తేనే మంచం మోసే బట్టబాజుగారు లోకం నిండా తయారైంది. ఇంకో పారి నా దగ్గరికి అందరూ పోయి అప్పుడు మీ సంగతి చెప్తా. మీ నోళ్ళమ్మ అనుకోట చూసిండ్రా అనుల్లా, ఎండల భయానికి మా ముసలోడు వేసొంటి పని ముంగటేసుకుండో. అయినా మా ముసలోడే కాదు, ఈ ఎండలు జయంగా చాలా మంది పరిస్థితి గిట్లనే ఉంది. మార్చి నెలాఖరికే గిట్లుంటే ఏప్రిల్ మే 2 నెలలు గడవాలంటే దినదిన గండమే అన్నట్టుంది పోన్రి పరిస్థితి. మరి ఇక జూన్ నెల సుతం జల్దిన వర్షాలు కొడితే ఏం లేదు కానీ లేకుంటే అప్పుడు కూడా గిట్లనే ఉంటుంది పరిస్థితి. మరి ఇక పబ్లిక్ మీరైతే బయటికి పోయినప్పుడు జర జాగ్రత్తగా ఉండుండ్రి, లేకుంటే మాత్రం వడదెబ్బ తాగితే లేని పరిశాన్ ఉంటుంది. కాబట్టి పైలం మరియా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండ్రి. మున్సిపాలిటీ చెత్త బండ్లు మీ ఇంటి ముంగటికి వచ్చినప్పుడే చెత్త వేయండి అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ జనాలు మాత్రం మాకు అవన్నీ ఏం పట్టాయి, మాకు నచ్చినప్పుడు నచ్చిన కాడ చెత్త వారెత్తామన్నట్టే ఎత్తుంటారు. అగో అసొంటల మనసు మారాలని గీడోసారు ఎసొంటి పని ముంగటేసుకుంటో చూడుండ్రులా. చెత్తేయడానికి వచ్చినోళ్ళను ఎట్లా బతిమలాడుతున్నాడో చూస్తున్నారా? ఇగో ఈసారి గురించే నుల్లా ముచ్చట మీ కాళ్ళు మొక్కుతా గాని దయచేసి ఇక్కడ మాత్రం చెత్తేయొద్దని ఒక్క తీరుగా బతిమలాడవచ్చిండు జిహెచ్ఎంసీ సూపర్వైజర్ మహేందర్ సారు. హైదరాబాద్ పట్నం గుడిమల్కాపూర్ డివిజన్లున్న రామసింగాపూర ఏరియాల అక్కడి జనాలు దినాం రోడ్డు పక్క పొంటి చెత్తవార పోతున్నారట. అక్కడికెంచి చెత్త మొత్తం మున్సిపల్ సిబ్బంది దినాం తీసుకుపోతున్నా కూడా మళ్ళా ఎప్పటికీ చెత్త వేరకపోతూనే ఉన్నదట. వాళ్ళేసుడు మనం తీసుడు దినాం ఇట్లనే అయితే ఆ పరిస్థితి మారదని చెప్పి ఇలా
ఈ పని ముంగటేసుకున్నట్టున్నాడు. తెల్లారక ముందే చెత్తేసే జాగల నిలబడి అచ్చనోళ్ళ నచ్చినట్టు ఈ తీరుగా బతిమలాడి మరీ చెత్తయ్యొద్దని చెప్పి అచ్చనోళ్ళందరినీ వెనకకు మరలగొట్టిండు. రోడ్లన్నీ నీటిగా ఉండాలని ఆ సారు మంచి ఉపాయమే చేసిండు గాని మరక్కడ జనాలు ఇప్పటికైనా మారి చెత్తను చెత్తబండ్లు వేస్తారో లేకుంటే ఓ 2 రోజులు వేసినట్టు వేసి మళ్ళా మునుపటి కథనే వేస్తారో తెలియదు గాని ఇక్కడ ఒక్క కాన్నే కాదు, పట్నంలో ఏ గల్లి గల్లికి చూసినా గిదే కతున్నది. ఒక్కరోజు మున్సిపాలిటీ సిబ్బంది చెత్త సాఫ్ చేయకపోయినా చెత్త మొత్తం గుట్ట లెక్కనే వేరకపోతది. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎన్నడు దొరుకుతుందో ఏందో పోన్రి. అరే రోడ్ ఎక్కుదామంటే భయమే అవుతున్నదుల్లా. తువ్వల మీద ట్రాఫిక్ తోని పట్నంలో పరిశాన్ ఉన్నదంటే అది జాలదన్నట్టు ఇప్పుడు ఈ శీత్వగాళ్ళు తయారైనరు. ఇన్నొద్దులు బయటి రాష్ట్రాలనే కానొచ్చిన శీత్వగాళ్ళ చిల్లర స్టంట్లు పట్నం పబ్లిక్ ను కూడా భయపెడుతున్నాయి. అసలు టంగగాళ్ళు పోలీసుల ముంగట్నే ఎట్లా కథలు పడుతుండ్రో చూడుండ్రి. ఏహే అస్సలకే తగ్గుతలేరు కదా, ఇలా ముంగట సినిమా విలన్లు సుతం పనికిరారు పోన్రి. మరి ఈ చిత్రకథలు కాకిలకు కనబడుకుంటే ఎట్లా అనుకున్నారో, పోలీసుల ముంగట చేస్తేనే హీరోయిజం బయటపడుతుంది అనుకున్నారో తెలియదు గాని పట్నం దిక్కు అత్తాపూర్లా గీ చిల్లరగాళ్ళు తొవ్వ మీద పోతున్న కాకిల ముంగటనే స్టంట్లు చేసి రీల్స్ తీసుకుంటా వైరల్ చేసిండ్రు. డిక్కీ బాల్చిన కోడి చికెన్ సెంటర్ ముంగటికి పోయి తొడగొట్టినట్టు కాకిల ముంగట్నే కనర్ కథలు పడితే ఊకుంటారా చెప్పుండ్రి. ఈ వీడియో వైరల్ కాగానే బద్మాష్ గాళ్లను దొరకబట్టిండ్రు. అయ్యిందా, మంచిగా అయిందా? ఇప్పుడు చేయండి ఇక స్టంట్లు, ఇప్పుడు వడండ్రి కథలు. ఇప్పుడు ఈ శీత్వగాల స్టంట్ల వీడియోల కంటే స్టేషన్ల మోకాల మీద నిల్చున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. జనాలు తిరిగే జాగల ఇసొంటి స్టంట్లతోటి ఆగం కథలు పడి పబ్లిక్ ను పరేషాన్ పట్టితే చీరి చింతగడతామని చూపెడుతున్నారు పట్నం పోలీసులు. మరి ఇది చూసన్నా తొవ్వల మీద తిప్పలు పెట్టేటోళ్ళు తగ్గుతారో చూడాలే. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పోలీస్ అన్నలు మంచి పని చేసిండ్రు కదనల్లా. ఇసొంటోళ్లకు ఈ గతే పట్టాలనని పోలీస్ అన్నలను తారీఫ్ చేస్తున్నారు వైరల్ వీడియోలు చూసిన జనాలు. ఆకలైన్ను నిడిచిపెట్టి ఎటో పోయటానికి లంచ్ బాక్స్ పెట్టినట్టే ఉంది కదా అమెరికా పెద్దన్న కంపునోరు ట్రంప్ కథ. అగో గట్లంటారేంది అని అంటారా? ఇది నేనంటున్న ముచ్చట కాదు, పాలి దేశ పొల్లు అంటున్న ముచ్చట అంతకన్నా కాదు. సొంత దేశ పొల్లే సొట్లు పెడుతున్నారు ట్రంప్ అన్న పనితనం చూసి. మరి ఆయన ఏం చేసిండు, ఏం కథ అరుచుకుందాం పాన్రి. పాలకుల నిర్ణయాలు నచ్చకుంటే నిరసనలు చేసి చూపెడతారు, తొవ్వకు అడ్డం తిరిగి జంగు చేస్తారు. నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నను మాత్రం అట్లా కాకుండా మాస్ ర్యాగింగ్ తోని ఆడిపోసుకుంటున్నారు అక్కడ పబ్లిక్. దునియాలనే తోపని చెప్పుకుంటున్న ట్రంప్ అన్నను ఆటలు అరటి పండు లెక్క తీసి పారేస్తున్నారు అమెరికోళ్ళు. యావత్ దునియా ముంగట ట్రంప్ అన్న ఇజ్జత్ గంగపాలు చేసే పని ముంగటేసుకున్నారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు నిన్న మొన్నటి దాకా సుంకాలతోని ఇప్పుడు యుద్ధంతోని ఒక్క తీరుగా గోసపడుతుంటే వైట్ హౌస్ లో బంగారు పాయకాన గట్టించే కార్యం ముంగటేసుకున్నాడట. ఇక ఈ ముచ్చట్ల అక్కడి జనాలు అగ్గి మీద గుగ్గిలమైతున్నారు. ఓ దిక్కు జనం గోసపడుతుంటే గిదేం పర్షానని ఎక్కిరిస్తున్నారు. వాషింగ్టన్ దిక్కు నేషనల్ మాల్ లింక్ అని మెమోరియల్ కాడ పాయకాన కమోడ్తోని సింహాసనం చేపించి ట్రంప్ అన్నకు పాయకాన కుర్జే సింహాసనం అని ఎడ్డిస్తున్నారు. ఇక ఆడికచ్చి కుర్జీలో కూర్చొని ఫోటోలు దిగి రీల్స్ చేసుకుని ట్రంప్ ను ట్యాగ్ చేసుకుంటా సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఊరు గాలిపోతుంటే రాజు పిడేలు వాయించుకుంటా కూసున్నట్టే ట్రంప్ అన్న కథ ఉన్నదని కామెంట్ చేస్తున్నారు అక్కడ పబ్లిక్. ఇలా వెరైటీ నిరసన చూసి ట్రంప్ కాక ఆగుతాడో ఏం చేస్తాడో చూడాలి మరి. రైతన్నలు ఎరువుల దుకాణాల ముంగట ఎర్ర టెండల నిలబడలేక పాస్బుక్లను చెప్పులను లైన్ల పెట్టిన ముచ్చట్లు మస్తుగా చూసినాం. ఈ యుద్ధం చేయంగా గ్యాస్ గోదాంల కాడ గ్యాస్ బుడ్లను లైన్ల గట్టిపించిన జనాలను చూసినాం. పట్నం దిక్కు గ్యాస్ నింపుకునేందుకు కిలోమీటర్ల కమానం నిలబడ్డ ఆటోలను చూసినాం. పెట్రోల్ బంకుల కాడ బండ్లను కూడా మస్తుగా చూసినాం. కానీ గిడ ఎర్ర టెండను లెక్క చేయకుండా సంచులు లైన్లు గట్టినాయి. మరి గట్లెందుకో వార్తలకు అరుచుకుందాం పాన్రి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసినట్టే అవుతున్నది కదా కథ. సర్కార్ ఓటు అనుకుంటే ఆడుంకోటి అవుతున్నది. ఎర్రటెండల పబ్లిక్ తిప్పల పడద్దని 3 నెలల కోపన్ బియ్యాన్ని ఒకటే పారియ చూస్తే సర్వర్లు చక్కగా పనిచేయక అడ్డగోలు రూళ్లు చెయ్యంగా జనాలు ఎర్రటెండల నిలబడే కాడికొచ్చింది కథ. అపాయంలో ఉపాయం చేసినట్టు ఈ ఎండలకు గోసవడలేక జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ సంచుల ఉపాయం చేసిండ్రు పబ్లిక్. రైతన్నలు పాస్బుక్లను లైన్ల పెట్టినట్టు బియ్యం నింపుకపోయే సంచులను లైన్లో కూసోబెట్టిండ్రు. ఇక జనం పోయి వాడ కట్టుకున్న గద్దెల మీద కూస్తున్నారు. మరి జనాలు తిప్పల పడేటట్టు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేషన్ దుక్న పుల్లని అడిగితే ఏప్రిల్, మే, జూన్ బియ్యము పంపిణీ చేయడం జరుగుతున్నది. ఒక కార్డెంబడ 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అయితే పబ్లిక్ వాళ్ళందరూ లైన్గా పెట్టుకొని అక్కడ ఎండ ఉంటుందని వాళ్ళే అక్కడ గద్దె మీద కూర్చుంటారు లైన్తోని. ఎందుకంటే చాలా పంపిణీ బాగా లేటుగా జరుగుతుంది. మాకు బ్లూటూత్ అవి ఉండేసరికి 3 టైమ్స్ కస్టమర్లు ఫింగర్ పెట్టడం ఉంది. ఒక్క కస్టమర్ ఎంబడ 15 నిమిషాలు పడుతుంది.
చాలా ఇబ్బంది అవుతుంది. అగో ఇన్నరా వాళ్ళ గోస ఎట్లున్నదో. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే నిమ్మలంగా రమ్మంటే పూట గడవనోళ్ళు మన తాన శాన మందే ఉన్నారు. ఇక రేషన్ దుక్న పొలను జప్పున చేయమంటే సర్వర్లు చక్కగా పనిచేయక సాయం చేసేటోళ్ళు సరిపోను లేక వాళ్ళ తిప్పలు వాళ్ళకే ఉన్నాయి. 3 నెలలకు ఒకటే పారి కాబట్టి ఒక్కొక్క రేషన్ కార్డుకు 3 సార్లు ఏలి ముద్రలు వేయాల్సి వస్తున్నదట. ఇక మన సర్వర్లు తాంబేల్ లెక్క నిమ్మలంగా నడుస్తుంటాయి. ఒక్కొక్క కార్డుకు పావు గంట దాకా పడుతున్నదట. సర్కార్లు ఇసొంటి కొత్త ఆలోచనలు చేసినప్పుడన్నా యాపులు స్మార్ట్ గా నడిచేటట్టు చెయ్యాలని ఇటు జనాలు అటు రేషన్ డీలర్లు ఒక్క తీరుగా అడగబట్టిండ్రు. మరి మండే ఎండల్లా జప్పున తీసుకునేటట్టు సర్కార్లు సల్లట ఆలోచనలు ఎత్తయా అనేది ఎదురు చూడాల్సిందే. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.